హలో ఎవ్రీవన్, ఇవాల్టి వీడియో వచ్చేసి ర్యాలీ డౌన్ టౌన్ అనమాట. వెదర్ అయితే చాలా చలిగా వర్షం పడతా ఉందన్నమాట. సో బయటకు వచ్చి అయితే వీడియో తీసే అంత సీన్ లేదు, ఎందుకంటే మైనస్లో ఉంది చలి. ఇంకా అలా సరదాగా ఆ రోజు కార్లో అయితే బయటకు వచ్చాము సిటీ చూద్దామని. నార్త్ కెరోలినా స్టేట్కి ర్యాలీ అనేది క్యాపిటల్ సిటీ అనమాట. ఈ సిటీని సిటీ ఆఫ్ ఓక్స్ అని కూడా అంటారు. యునైటెడ్ స్టేట్లో ఇది 41st లార్జెస్ట్ సిటీ అంట. ఎన్సీలో ర్యాలీ సిటీ అనేది సెకండ్ లార్జెస్ట్ మెట్రో ఏరియా అని కూడా అంటారు. బాగుంది వ్యూ, అసలు వ్యూ చాలా బాగుంది కదా. చార్లెట్ సిటీ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. దాని తర్వాత ర్యాలీ పెద్ద సిటీ అంట ఎన్సీలో. బయట తిరగలేం కాబట్టి ఇంకా కార్లో హీటర్ ఆన్ చేసుకొని అలా రౌండ్స్ వేస్తూ ఉన్నాము. ర్యాలీ సిటీని రీసెర్చ్ ట్రయాంగిల్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ 3 ఫేమస్ సిటీస్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట ట్రయాంగిల్ షేప్లో. అవి ఏంటంటే ర్యాలీ, దుర్హం ఇంకా చాపెల్ హిల్. సో అందుకని దీనికి రీసెర్చ్ ట్రయాంగిల్ అని పేరు వచ్చింది. 3 సిటీస్ రీసెర్చ్ సెంటర్ ఇంకా మ్యూజియంకి ఫేమస్. సో రీసెంట్గా మేము ఇక్కడ ఒక మ్యూజియంకి అయితే వెళ్ళాము. నార్త్ కెరోలినా మ్యూజియం ఆఫ్ న్యాచురల్ సైన్సెస్, అది వేలో వస్తుంది, చూపిస్తాను. స్టేట్లో ర్యాలీ సిటీ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అంట. ఈ బిల్డింగ్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఇంట్లో ఏమీ తోచక ఇలా బయటకు వచ్చామన్నమాట. అందులోనూ క్రిస్మస్ హాలిడేస్ కదా, పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు, బోర్ ఫీల్ అవుతున్నారు అంటేను అలా సరదాగా బయట కాసేపు అలా తిరుగుదామని వచ్చాము. ఎందుకంటే చలిగా ఉంది, బాగా చలిగా ఉంది, బయట తిరిగే పని లేదనమాట, అంత చలిగా ఉంది. అంటే మాకు కొత్త కదా, ఇంకా అలవాటు అవ్వలేదు. ఇక్కడ క్లైమేట్ ఇక్కడ అన్నీ ఎక్కువే అనమాట, చలి ఎక్కువే, ఎండ ఎక్కువే, వానలు ఎక్కువే. సో తట్టుకోవడం కష్టమే. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా మొత్తం అలవాటు అవుతుంది కొంచెం. ఇక్కడ ఎక్కడ చూసినా చర్చ్లు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక్కడ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది కదా. ఇక్కడ సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ అపార్ట్మెంట్స్ అన్నమాట.
సో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించేది మ్యూజియం ఆఫ్ న్యాచురల్ సైన్సెస్. ఇందాక చెప్పాను కదా, మ్యూజియంకి ఒక యూనిక్ స్టైల్ ఉంది. అదేంటంటే ఈ గ్లోబ్. సో ఈ గ్లోబ్ ఏంటంటే మనకి వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ గ్లోబ్ అంట. ఈ మ్యూజియంకి కూడా వెళ్ళాను. సో లాంగ్ వీడియో ఒకరోజు పోస్ట్ చేస్తాను. పిల్లలకి మంచిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా హెల్ప్ అవుతుంది. స్కూల్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారు ఇక్కడికి. నెక్స్ట్ మంత్ వర్ణిక వాళ్ళ స్కూల్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. సో మొత్తానికి ఇది ర్యాలీ డౌన్ టౌన్. మొత్తం కార్లో వెళ్తూ చూపించేశాను వీడియో. ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.